అంటే ఈ సీజన్లో గట్టిగా తొక్కేసింది ఫస్ట్ డెమోన్ పవన్ని. ఆ ఎపిసోడ్ చాలా గట్టిగా తొక్కారు. దాని తర్వాత అంత గట్టిగా తొక్కింది ఈ ఎపిసోడ్లోనే తనుజాని. చాలా గట్టిగా తొక్కేశారు అమ్మాయిని. అలాగే అంటే స్టార్ మా కిడ్డు, బిగ్ బాస్ ముద్దుబిడ్డ, సో ఇలాంటి సోకాల్ సొల్లు మాటలు ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళందరికీ స్లిప్పర్ షాట్ లాంటి ఎపిసోడ్ అనమాట ఇది. అరే అంటే బిగ్ బాస్ టీం వైపు నుంచి చాలా గట్టిగా తొక్కారు అమ్మాయిని. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఎపిసోడ్ని తట్టుకొని నెక్స్ట్ వీక్లో కానీ సస్టైన్ అవ్వగలిగి స్ట్రాంగ్గా నిలబడగలిగితే మాత్రం ఒప్పుకోవచ్చు అమ్మాయిని. అరే బాబు చాలా గట్టిగా నిలబడిందని. ఎందుకంటే 4 పక్కల నుంచి కార్నర్ చేశారు అమ్మాయిని. మామూలుగా కూడా కాదు, అసలు స్పాట్లో పెట్టేశారు అమ్మాయిని అంతే. ఆ అమ్మాయి కొన్ని తప్పులు అమ్మాయి ఉన్నాయి, అండ్ బిగ్ బాస్ టీం తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. కానీ కావాలని అమ్మాయిని బ్లేమ్ చేయటము, కావాలని అమ్మాయిని ఇరికించటము, అనవసరమైన విషయాల్లో అమ్మాయిని లేపి అమ్మాయిని క్వశ్చన్ అడిగి అమ్మాయిని కార్నర్ చేయాలని ట్రై చేయటము చాలా గట్టిగా చేశారు. సో అన్నీ మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి వైపు నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మాయి సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ నాకు ఎవరు లేరు సార్ అనగానే చాలా మందికి సర్రని కోపం వచ్చేస్తుంటుంది. చాలా మందికి రక్తాలు మరిగిపోతుంటాయి. మాట్లాడతాం దాని గురించి కదా. ఆ అమ్మాయికి సపోర్ట్ ఉన్నారా అంటే లేరు, బరాబర్ లేరు. చెప్తా, దాని గురించి కూడా చెప్తా, క్లారిటీగా చెప్తాను. ఆ విషయం గురించి ఏం జరిగింది ఏంటి, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మాట్లాడుకోవాలి. డైరెక్ట్గా అమ్మాయి స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు లేరా అనగానే మనం అరే ఎందుకు లేర్రా అని అనుకుంటాం. ఆడియన్స్ కూడా అదే అనుకుంటారు. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి యాక్చువల్గా అనేది మనం మాట్లాడుకోవాలి కదా. సో అది కూడా మీకు చెప్తానమాట. సో ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి సుమన్ అన్న అండ్ దివ్య అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నైట్. సో దట్ ఇస్ ఫ్రైడే ఎపిసోడ్లో కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి బాగా చెప్పుకుంటూ ఉంటుంది, విచ్ ఇస్ కొంచెం వ్యాలిడ్ ఉంటుంది. అమ్మాయి ఎవరైతే దివ్య సుమన్తో మాట్లాడేటప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పుద్ది. సో ఆ పాయింట్ని అగ్రీ చేయొచ్చు. బట్ ఎంతవరకు అగ్రీ చేయాలని కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ నేను జనాలకు అస్సలు నచ్చలేదు. అంటే లైక్ నేను రితుకి సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనుజాన్ తీయమని చెప్పాను, తనుజాన్ సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రితుని తీయమని చెప్పాను. సో అలా చేస్తే ఆ గేమ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే లైక్ మనలో ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చు కదా. సో అందుకని చెప్పి నేను చెప్పాను. అందుకనే నేను అలా చెప్పాను. సో ఫైనల్గా మనం మిగిలాం కదా కొంతమంది అయినా కానీ. సో అందుకని నేను చెప్పాను ఆ స్ట్రాటజీ. అది వేరే వాళ్ళు ఆ స్ట్రాటజీ చేస్తుంటే సో ఇప్పటికి అబ్బా తోపు తురుము అనేవాళ్ళు. సో అది నేను చేశాను కాబట్టి సో అది నచ్చలేదు. అండ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, తనుజాని ఇన్వాల్వ్ చేయడం, ఇలా చేయడం అది ఎందుకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పి మాట్లాడుతుంటుంది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి చేసిన స్ట్రాటజీ అద్భుతమైన స్ట్రాటజీ. కాకపోతే ఆ అమ్మాయి మిస్ఫైర్ అయింది ఎక్కడ అంటే, తనూజాకి నేను సపోర్ట్ నీకు చేస్తాను తనూజా అని ఆ మాట చెప్పకుండా ఉండుంటే సో అది మిస్ఫైర్ అయ్యిండేది కదా, ప్రాపర్ స్ట్రాటజీ అయ్యిండేది. సో ఆ మాట చెప్పడం వల్ల దానికి ముందు గౌరవ దగ్గరికి వెళ్ళి తనుజాన్ తీసేయమని చెప్పడం, డెమోన్ దగ్గరికి వెళ్ళి తనుజాన్ తీసేయమని చెప్పడం, రితుని తీసేయమని ఎక్కడ చెప్పలేదులే. సో తనుజాన్ తీసేయమని చెప్పడం మాత్రమే చెప్పింది అమ్మాయి. సో అది 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ వల్ల ఆ అమ్మాయి లాక్ అయిపోయింది. తప్పితే అలా చెప్పకుండా తనూజాకి అట్లీస్ట్ చెప్పకుండా ఉండాల్సింది, లేదా వాళ్ళ దగ్గర తనూజా గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేయకుండా ఉన్నా కానీ అది అద్భుతమైన స్ట్రాటజీ అయ్యి ఉండేది. ఆ అమ్మాయికి బీభత్సమైన ఎలివేషన్ పడి ఉండేది. ఆ అమ్మాయికి కార్నర్ అవ్వకుండా ఉండుండేది. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మాయి ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట. అంటే తను ఇప్పుడు తనూజ అంటే లైక్ నేను లోపలికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ బాండ్ ఉంటుంది. సో ఆ బాండింగ్ నేను విడదీశానని చెప్పి ఆడియన్స్ అనుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య నేను వచ్చి ఏదో చిచ్చు పెట్టాను, పుల్ల పెట్టానని అనుకున్నారు. బట్ న్యాచురల్గానే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది. సో దానితో హౌస్ మేట్స్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి రావటం వల్లే నీకు ఇలా జరిగింది, ఆ అమ్మాయి రావటం వల్లే నీకు ఇలా జరిగిందని అమ్మాయిని అడుగుతుండేసరికి పాప మా అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి కూడా ఒక పాయింట్లో అమ్మాయి కూడా అలాగే ఆలోచించి ఉండొచ్చేమో, అది అమ్మాయికి అనిపించి ఉండొచ్చేమో అని చెప్పి అంటే హౌస్ మేట్స్ అందరూ అడిగిన సంగతి అమ్మాయి అక్కడ చెప్తా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కొంచెం స్ట్రాంగ్గా నిలబడతాను, చాలా గట్టిగా ఉంటాను, అంటే నేను యాడ్ అవ్వకుండా నిలబడతాను కాబట్టి. అండ్ ఆ అమ్మాయి కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి సో ఆ అమ్మాయి కొంచెం మంచిగా ఉంటుంది అండ్ చిన్నపిల్లలా మాట్లాడుద్ది, క్యూట్గా ఉంటుంది కాబట్టి సో మేబీ ఆ అమ్మాయి వాళ్ళకి నచ్చుండొచ్చు. లైక్ అంటే ఈ అమ్మాయి మాటలు అంటే లైక్ ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు ఇద్దరు సఫర్ అయ్యారు. బర్నీ గారికి బయటికి వెళ్ళిపోవడానికి మేమిద్దరము కారణము, అంటే నేను కారణమని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి అసలు కారణం అనుకోవట్లేదు. వాళ్ళ బాండే ప్రాపర్ బాండ్ అనుకుంటున్నారు, మాది అంత కాదనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి మాటలు అవ్వచ్చు, లేదా అమ్మాయి ఎమోషనల్గా ఉండటం అవ్వచ్చు. సో దాన్ని చూసి ఆ అమ్మాయి కరెక్ట్ అనుకుంటున్నారు కానీ నేను కరెక్ట్ అనుకోవట్లేదు అని చెప్పి ఇది స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ బర్నీ గారు అండ్ తనుజ కూర్చొని మాట్లాడుకుంటారు. బర్నీ గారు అసలు ఎంత దారుణం అంటే ఈ అమ్మాయిని వెళ్ళి అంటే ఈ అమ్మాయికి లోపలికి వచ్చినప్పుడు అంటే ఈయనకి తెలిసిందంట. అంటే దివ్య గారి మదరు సో ఎవరైతే మాధురి గారు ఉన్నారో మాధురి గారికి కాల్ చేసింది చెప్పిందంట బర్నీ గారితో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి. ఆ విషయం బర్నీ గారికి సంజన గారికి చెప్పిందంట మాధురి గారు.
అదే మాధురి గారికి రితు వాళ్ళ మదర్ కూడా కాల్ చేసి చెప్పింది. మరి దివ్య వాళ్ళ మదర్ కాల్ చేసి చెప్పింది మాకు ఎక్కడ చూపించలేదు, వినపడలేదు. మేబీ చెప్పిందని నేను అంటున్నాడు కాబట్టి. సో చెప్పింది ఇలాగా కొంచెం భరణి గారికి దూరంగా ఉండమని అది ఇది అని చెప్తే, మీకు ఎవరు చెప్పారని ఈ అమ్మాయి అడిగితే, సో నాకు అంటే మాధురి గారు సంజన గారికి చెప్పారంటే, నువ్వు ఒకసారి వెళ్ళి చెప్పొచ్చు కదా అంటున్నాడు. కొంచెమైనా బుద్ధి ఉండాలి ఈయనకి. ఈ అమ్మాయిని ఇరికించడం కాకపోతే ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళి చెప్పుద్ది? మీరు కదా అమ్మాయికి క్లోజు, మీరు కదా ఇట్లా మాధురి గారికి ఇట్లా చెప్పారంట, సో నీ గేమ్ నువ్వు చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉన్నాని చెప్పాలి కదా. తిప్పితే ఈ అమ్మాయి వెళ్ళి అసలే మీ మధ్య బాండింగ్కి ఆ అమ్మాయి విడిపోవడానికి, మీ ఇద్దరు విడిపోవడానికి కారణం ఆ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటా, సో వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంటే ఈ అమ్మాయికి చెప్పాలా? ఈ అమ్మాయి కొంచెం తెలివెలగల అమ్మాయి కాబట్టి ఆయన చెప్పి చెప్పంగానే ఈ అమ్మాయి వెళ్ళలేదు. అది నేను ఎలా చెప్తాను, నేను నార్మల్గా చెప్తేనే జనాలు ఎలా తీసుకుంటారు, ఇంకా చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏమో, నేను అలా చెప్పను అని చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు నామినేట్ చేసిన విధానం ఏదైతే ఉందో సో అది కరెక్ట్ కాదు. దానికంటే ముందు అసలే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను కదా అని చెప్పి తను నా మీద అలాగే ఉంది, సో తను అలాగే చేసింది, వీక్ అంతా అది కంటిన్యూ చేసింది, మీన్స్ అంటే తన కెప్టెన్సీ అవ్వకుండా చేసింది అనేంత వరకు మాట్లాడింది ఈ అమ్మాయి. సో అప్పుడు ఆయన చెప్తారు, యాక్చువల్గా తను నామినేట్ చేసింది నన్ను డెమోన్ కదా అంటే, లేదు మీరు మీ పాయింట్స్ పెట్టారు, నేను నా పాయింట్స్ పెట్టాను కదా, సో దాంట్లో అది తనకి నచ్చలేదు, సో అందుకని తను అక్కడ నామినేట్ చేసిందంటే, అలా కాదంటే మీకు తెలుసా? సో తనకి యాక్చువల్గా వేరే నేమ్స్ ఉన్నాయి, వేరే వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. బట్ అక్కడ ఎందుకంటే వాళ్ళే వచ్చి నాకు చెప్పారు, తనకు మా నేమ్స్ ఉన్నాయి, నిన్ను ఎలా నామినేట్ చేసిందని చెప్పి మేము అనుకున్నాం. సో తనకి నేను సడన్గా వచ్చాను బికాస్ మిమ్మల్ని నామినేట్ చేయడం తనకు నచ్చలేదు అని. మేబీ ఇది ఒక పాయింట్లో కరెక్ట్ అనుకోవచ్చు, ఇంకొక పాయింట్లో మరి ఆ అమ్మాయి ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారి నామినేషన్ గురించి చెప్తే, మీరు నామినేట్ చేసిన విధానం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ మధ్య ఇలా జరుగుతుంది, మన వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, అది ఇది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోమని అమ్మాయికి చెప్పారు, అది కరెక్ట్ కాదు. మీరేమనుకుంటున్నారు అనేది అక్కడ చెప్పాలి, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళని అమ్మాయిని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఒకసారి చూసుకోండి అన్నట్టు అక్కడ చెప్పుద్ది అనమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం భరణి గారికి అయితే ఉందో, భరణి గారి నామినేషన్ ఎంత తుప్పాస్ నామినేషన్ అనేది అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ తర్వాత నాగ్ సార్ వస్తారు. సో నాగ్ సార్ వచ్చి ఇప్పుడు మాట్లాడతారు అనమాట. బిగ్ బాంబ్స్ 2 ఉంటాయి కదా, ఆ 2 బిగ్ బాంబ్స్, ఒకటి వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్, ఒకటి వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ లేదు. సంజన గారికి ఫ్యామిలీ వీక్ ఇవ్వరు అని చెప్పి చెప్పారు. మనకు చూసే ప్రతి ఒక్కరికి, మనకి ఆడియన్స్కి తెలుసు ఇస్తారు అన్న సంగతి, లాస్ట్లో పంపిస్తారని చెప్పి. ఈ డ్రామా ఎందుకు అంటే బిగ్ బాస్కి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒక పాయింట్లో ఆడియన్స్ అందరికీ తెలుసు ఖచ్చితంగా పంపిస్తారని, తెలిసిన దానికే మళ్ళీ టీఆర్పీ కోసం ట్రై చేయడం ఎలా ఉంటుంది అంటే, ఏదో సంజన గారికి స్కోప్ ఇవ్వడం కోసం చేసినట్టు ఉంటుంది. అండ్ ఆమె ఎమోషనల్గా ఆమెను టార్గెట్ చేసి ఆమెను ఏడిపించి, ఆమెకు వద్దనుకున్న స్కోపు, ఆమెకు అక్కర్లేదనుకున్న స్కోప్ని వీళ్ళే ఆమెకు ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆమె కావాలని ఏడ్చింది, ఆమెకు కూడా తెలుసు వస్తారని చెప్పి, సో ఆమె ఏడ్చింది, ఇలాంటి మాటలు మనం మాట్లాడలేము బేసిక్గా. బట్ వీళ్ళకి తెలుసు, బిగ్ బాస్ టీమ్కి, ఆడియన్స్కి కూడా తెలుసు మనం పంపిస్తాం లోపలికని, అయినా కానీ ఆమెకు స్కోప్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ట్రై చేశారని చెప్పి ఇదంట, బికాస్ ఆఫ్ వీళ్ళ టీఆర్పీ కోసం. అది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు, మోస్ట్లీ థర్స్డే, అంటే లైక్ లాస్ట్ టైం తేజ వాళ్ళ మదర్ ఎలా వెళ్ళారు, సో వాళ్ళ పాప బాబు అలాగే వస్తారు అనుకుంటా లాస్ట్ డే అని నాకు అనిపిస్తుంది. అప్పటి వరకు ఎమోషనల్గా కొట్టి లాస్ట్ టైం తేజ కూడా అంతే, ఒకసారి అంటే ఏడుస్తారు, ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాడు తేజ, ప్రతిసారి ఏడ్చిన తేజ అప్పుడు దొరికిపోతారు ఈజీగా, ఎందుకంటే వాళ్ళ మదర్ వస్తుందని తెలుసు, అయినా కానీ ఏడుస్తూనే ఉంటాడు, ఒక పాయింట్లో వస్తారని తెలుసు. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా చెప్పారు. సో దీన్ని సంజన గారు ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారు, సంజన గారికి అర్థమైన తర్వాత కూడా ఇంకా యాక్ట్ చేసినట్టు చేస్తారా, లేకుంటే జెన్యున్గా ఇప్పుడైతే ఫీల్ అయ్యారు, సో ఇప్పుడు చెప్పిన తర్వాత, ఇమాన్యుల్ చెప్పిన తర్వాత కూడా సంజన గారు ఇంకా ఫీల్ అవుతూ ఉంటారా ఏంటి అనేది ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు అయితే మాత్రం మదర్ సెంటిమెంట్ని యూజ్ చేసుకున్న టీఆర్పీ కోసం అనేది అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎందుకు చిల్లర మాటలు చిల్లర చేస్ట్లు అని అనిపించింది నాకు. అంటే లైక్ సంజన గారు వస్తారు అని బిగ్ బాస్ టీమ్ కూడా తెలియదు కాబట్టి, సో అక్కడి వరకు మనం ఏం అనలేము. బట్ సంజన గారు వచ్చిన తర్వాత కూడా, సో నో ఫ్యామిలీ వీక్ అన్నప్పుడు ఇంకా ఏదో ఒకటి చెప్పి, సరే ఓకే సంజన, ఇంకా ఏదో ఒకటి మార్చి ఉండాల్సింది, ఇంకా అంత మనం ఏం చేయలేం. అది ఎవరికి వచ్చినా కానీ ఎమోషనలే ఉంటుంది. బట్ సంజన గారికి రావడం అనేది ఇంకొంచెం టూ మచ్ ఎమోషనల్ అనిపిస్తుంది, చాలా ఘోరంగా అనిపిస్తుంది, అంటే మదర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చరికి ఆ స్వాట్స్ పవన్ కళ్యాణ్తో డెమోన్ పవన్తో మాట్లాడతారు. ఇంకా మామూలుగా డెమోన్ పవన్ చాలా మంచోడబ్బా, చాలా ఇన్నోసెంట్ కూడా, ఎందుకంటే లైక్ ఆ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తాడు, లాస్ట్లో ఏదో చెప్తాడు, ఏదో మాట్లాడతాడు ఆడుకుంటే, మామూలు మంచోడు కాదు, హీఈస్ జెమ్ ఆఫ్ గాయ్. ఎందుకంటే సిచ్యువేషన్ని చాలా నార్మల్గా, చాలా హుందాగా డీల్ చేశారు ఇక్కడ.
టూ మచ్ అరుపులు అరవకుండా, టూ మచ్ అగ్రెసివ్ టోన్లోకి వెళ్ళకుండా, ఉన్న సిట్యువేషన్ని తనకు యూటిలైజ్ చేసుకోకుండా, అదే నాకు ఈ అబ్బాయిలో ప్రాబ్లం. మంచి సిట్యువేషన్ వచ్చింది, దాన్ని ఎమోషనల్గా యూస్ చేసుకోవచ్చు, ఎక్కడికక్కడ యూస్ చేసుకోడు. అసలు అలాంటి ఆలోచనలే పెట్టుకోడు అతను. అదే నాకు బాగా నచ్చుద్ది అబ్బాయిలో. ఒక్కొక్కసారి అరే అమ్మ ఏంద్రా బాబు, బిగ్ బాస్ హౌస్లో ఉండి కూడా వచ్చిన అవకాశాలు వాడుకోడేంట్రా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ అంటే పవన్తో నాకు సార్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆడపిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పిన తర్వాత కూడా తనుజ ఎందుకు నీ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు సార్ నేను యాక్చువల్గా రాని ఏదైతే ఆర్డర్ ఇచ్చారో సో దాంతో నేను జస్ట్ అలా చేయితే అలా పుష్ చేశాను సార్, జస్ట్ అలా అన్నాను సార్ అంతే, అది పుష్ కూడా చేసినట్టు కాదు. సో దానికి అక్కడ తను హర్ట్ అయిపోయింది సార్, తను అలాగా చేసింది, అలా అనిపించింది సార్ తనకి, అంతే తప్పితే నేనేం చేయలేదు సార్, జస్ట్ రాణి గారు ఇచ్చిన ఆర్డర్ నేను ఒబే చేశాను అని చెప్తారు. దాని తర్వాత దివ్యాని లేపితే దివ్యాని అడిగితే సో దివ్య కూడా సార్ యాక్చువల్గా తను పుష్ చేశాడా లేదో తెలియదు సార్, సో అది తను మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఇది అయింది, బట్ తను టచ్ చేశానని చెప్తున్నాడు. తను పుష్ చేసి ఉంటే మాత్రం అది తప్పు సార్, లేదు తను పుష్ చేయకుండా జస్ట్ టచ్ చేస్తే తిను ఏదో అంటే లైక్ తిను వేరేలాగా అర్థం చేసుకుంది అని అనుకోవాలి సార్, అక్కడ తను తప్పు ఉండదు అని అనుకోవాలి అన్నప్పుడు ఓకే. కమాండర్ సంజన గారు కూడా అక్కడ ఉన్నారు కదా, కమాండర్ సంజన గారు లేపినప్పుడు సార్ తను పుష్ చేశాడా లేదా అంటే తన హ్యాండ్ మూవ్మెంట్ నేనైతే చూడలేదు సార్, బట్ తన ఇంటెన్షన్ అయితే కానీ బ్యాడ్ ఇంటెన్షన్ అయితే కాదు. సో ఏదో అలా చెయ్యాలి అలా పుష్ చేయాలని తన బాడీ లాంగ్వేజ్ కానీ తన ఇంటెన్షన్ కానీ అలా ఉండలేదు. సో కాబట్టి మేబీ హ్యాండ్ మూవ్మెంట్ అయితే నేను చూడలేదు సార్ అని చెప్పినప్పుడు అప్పుడు తనుజ గారు లేపుతారనమాట. సో తనుజ గారు లేపి అడిగినప్పుడు సార్ నేను నన్ను దాని మీద కూర్చోమని చెప్పారు, నేను కూర్చోలేదు. సో అప్పుడు తను వెనక నుంచి ఇలా ఇలా అన్నాడు, అది నాకు కొంచెం హార్డ్గా అనిపించింది, పుష్ చేసినట్టు అనిపించింది. సో ఈ లోపల నిఖిల్ అటు నుంచి వస్తున్నప్పుడు నన్ను పట్టుకోవాలనిపించినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. సో నాకు అది నేను ఆల్రెడీ చెప్పాను, నాకు అది చాలా హర్టింగ్ అనిపించింది, నిఖిల్ అటు నుంచి వచ్చి ఇలా పట్టుకోవడం నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నేను ఆల్రెడీ తనకు చెప్పాను ఇలా జరిగిందని, తను అలా కాదు ఇలా కాదు అని చెప్పి తనే సార్ ఇంకా అంటే నేను అక్కడితో వదిలేశాను సార్, తను కూడా చెప్పేశాను ఆపేశాను, బట్ తనే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. నేను అన్నాను నువ్వు ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తే అది వీకెండ్ వరకు వెళ్ళుద్ది, సో నువ్వు ఇప్పుడే ఆపేస్తే బెటరు అనవసరంగా అంటే, సో అప్పుడు నాకు సార్ అంటారు మాట అన్నాక తను ఎలా కామ్గా ఉంటాడమ్మా, సో తను ఎందుకు కామ్గా ఉంటాడు, తను ప్రూవ్ చేసుకోవాలి కదా నేను తప్పు చేయలేదు అనే సంగతి. సో తను యాక్చువల్గా తను ఆల్రెడీ నీకు ఒకసారి అపాలజీ కూడా చెప్పాడు కదా, సో అపాలజీ చెప్పిన తర్వాత కూడా అలా చేసిన తర్వాత అంటే ఒక సిట్యువేషన్లో తను ఆల్రెడీ ఒకసారి అపాలజీ చెప్పారు వేరే వాళ్ళకి. సో మళ్ళీ అలాంటి మచ్చి తన మీద పడుతున్నప్పుడు తను ఎందుకు కామ్గా ఉంటాడు, ఎందుకు క్వైట్గా ఉంటాడు అని నాకు సార్ అడుగుతాడనమాట. సో ఈ ఇష్యూలో మనం ఎంత అవుననుకున్నా ఎంత కాదనుకున్నా, సో ఏ పాయింట్లో కానీ చూసుకున్నా ఎక్కడో చోట అయినా కానీ సో తనుజ గారిదే తప్పు ఉంటుంది, ఓవర్గా రియాక్ట్ అయ్యారు ఓకేనా. అండ్ డెమోని నెగిటివ్ చేయాలనో లేకుంటే డెమోను తొక్కేయాలనో సిట్యువేషన్ వాడుకోవాలనో డెమోని అలా చెయ్యాలనో కాదు. సో నేను ఆల్రెడీ నాకు సార్ కూడా నేను ఏదైతే చెప్పానో మొన్న ఆ రోజు జరిగిన రోజు రివ్యూలో ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు సార్ చెప్పారు. దివ్య ఆ కమాండ్ చేసినందుకు నీ కోపం వచ్చిందా లేకుంటే అలా చేసినందుకు నీ కోపం వచ్చిందా నాకు సార్ అడిగాడు. సేమ్ ఆ రోజు కూడా నేను అదే చెప్పాను. సో మేబీ దివ్య అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము ఇతను దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు సో దివ్య మీద కోపం దీని మీద చూపించింది తప్పితే దీన్ని ఏదో బ్యాడ్ చేయాలని కాదు, బట్ అది ఆ అమ్మాయికి అది మిస్ఫైర్ అయ్యింది అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ నాకు సార్ అదే అడుగుతారు క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నిఖిల్, గౌరవ్, సంజన వాళ్ళు అడిగితే వీడియో చూపిస్తారు, వీడియో క్లిప్ చూపించిన తర్వాత అంటే లేదు సార్ అది పుష్ చేసినట్టు కాదు, దాని ఇంటెన్షన్ అది కాదు, వీళ్ళందరూ అదే చెప్తారనమాట. నెక్స్ట్ లైక్ అంటే నిఖిల్ చెప్తారు సార్ నేను తను నార్మల్గా వచ్చాను పట్టుకోవాలనుకున్నాను, బట్ తను అది మ్యాన్ హ్యాండ్లింగ్ అని సార్ నాకే ఆశ్చర్యం అయిపోయింది. సో నేను ఇంకా వదిలేశాను సార్, బట్ పవన్ పర్సనల్గా తీసుకున్నా అంటే తీసుకుంటాడు ఖచ్చితంగా, హీ జస్టిఫైడ్, అతను ఖచ్చితంగా తీసుకోవాలి, దానికి అర్హుడు, పర్సనల్గా తీసుకోకపోతే ఇంక ఎట్లా తీసుకుంటాడని చెప్పి నాకు సార్ అంటాడు అనమాట. తను సార్ నేను అలా చెప్పలేదు సార్, నేను అలా చాలాసార్లు చెప్పాను, నేను అలా అంటే లైక్ మేము అలా తను మన పట్టుకుంటప్పుడు మాట్లాడుకుంటప్పుడు మేము చాలాసార్లు చెప్పాను సార్, అలా విధంగా చెప్పానంటే అప్పుడు నవ్వుతూ చెప్పావా సీరియస్గా చెప్పావంటే నవ్వుతూ చెప్పానంట అది. సో నవ్వుతూ చెప్పడానికి అది వేరే కదమ్మా, ఫన్గా చెప్పడానికి లేదా సీరియస్గా చెప్పడానికి చాలా తేడా ఉంది కదా. సో అది ఎలా వెళ్ళొద్దని చూసుకోవాలి కదా. అంటే తనుజ అంటే లైక్ నేను అలా చెప్పినప్పుడు సో తను లైక్ అలా పట్టుకున్నప్పుడు అది నాకు కొంచెం హార్డ్ పుష్గా అనిపించింది సార్, చాలా నాకు కొంచెం హర్టింగ్ అని అనిపించింది. సో అందుకని నేను చెప్పాను సార్ అని చెప్పి మళ్ళీ సేమ్ పాయింట్ చెప్తున్నప్పుడు డెమోన్ అంటాడు సార్ నేను తనకి వెళ్ళి చెప్పాను సార్, ఎవరు లేనప్పుడు తను ఒక్కతే ఉన్నప్పుడు సో తనకే వెళ్ళి చెప్పాను, నువ్వు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ అని 3 సార్లు అన్నావు, అది నాకు కరెక్ట్ అనిపించలేదు, నాకు నచ్చలేదు. అండ్ అలా అన్నప్పుడు తను ఏమైందంటే సార్ ఓకే నేను అలా అనకపోయింటే నువ్వు నన్ను ఎత్తుకొని కూర్చోపెట్టేవాడివేమో ఎవరికి తెలుసు, సో అలా అనింది సార్ అది నాకు చాలా నచ్చలేదు
అని చెప్పి అబ్బాయి అనమాట. సో ఈ మాట నాకు నచ్చింది. మిగిలినంతా నాకు పెద్ద ప్రాబ్లం లేదు కానీ నేను అనకపోయి ఉంటే నువ్వు నన్ను ఎత్తుకొని అక్కడ కూర్చోబెట్టేవా వాడివేమో అది నాకు అంటే అదేదో పెద్ద తప్పులాగా ఆ అమ్మాయి మాట్లాడడము. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి విషయంలో తప్పే అయి ఉండొచ్చు అలా ఎత్తుకున్నప్పుడు. అసలు ఎత్తుకుని ఉంటే మాట్లాడుంటే ఓకే కానీ ఎత్తుకోకముందు ఎత్తుకుంటావేమోనన్న భయం నాలో వచ్చి అలా అన్నాను అన్నప్పుడు అది ఇంకా అబ్బాయి క్యారెక్టర్ని కొంచెం బ్యాడ్గా పోర్ట్రే చేయటమే వితౌట్ హర్ ఇంటెన్షన్. అది కాకపోయినా కూడా అలా బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా దాన్ని నాకు సార్ అడ్రస్ చేయాల్సి వచ్చింది అండ్ ఆ అబ్బాయి తన కోసం తన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చరికి పవన్ అంటాడు, నాకు సార్ అంటాడు పవన్ తప్పు చేశాడని అనుకుంటున్నావా? నిఖిల్ అంటాడు, నిఖిల్ అడుగుతారు పవన్ తప్పు చేశాడని అనుకుంటున్నావా అంటే సో నాకు సార్ మన తనూజ్ అని అడిగితే సార్ తప్పు కాదు సార్ అది. సో అంటే లైక్ తప్పు చేశాడని నేను అనట్లేదు అండ్ అది ఫ్రెండ్గానే చేశాడు, ఫ్రెండ్గానే అలా అనుకున్నాడు. సో తను అలాగే చెప్పాడు సార్. బట్ అది కొంచెం అలా అనిపించింది సార్ అంటే నాకు సార్ అంటాడు నువ్వు యాక్చువల్గా నువ్వు ఒక అమ్మాయిని అలా హ్యాండిల్ చేస్తావని అన్నావు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, మగపిల్లలు ఆడపిల్లలు సుకుమారంగా ఉండేవాళ్ళు లేని వాళ్ళు ఇలా ఏమీ లేదు. నువ్వు అంటే లైక్ నువ్వు పడేసినప్పుడు నిన్ను చాలా అంటే గౌరవం నువ్వు అలా కింద పడేసి నువ్వు అలా గేమ్ ఆడినప్పుడు నేను ఎంత కంగ్రాట్స్ చేశాను, నువ్వు ఎంత తోపని చెప్పాను. సో ఇప్పుడు తను జస్ట్ అలా అన్నప్పుడు నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నావు కదా. సో లైక్ అంటే నువ్వు అంతే అలాగా ఉండాలి. నువ్వు అక్కడ అబ్బాయితో ఫిజికల్గా నువ్వు అంత గట్టిగా ఫైట్ చేసినప్పుడు ఈ అబ్బాయి జస్ట్ అలా అన్నాడు అంటే సో నువ్వు దానికి రియాక్ట్ అయ్యావంటే సో ఖచ్చితంగా నువ్వు దానికైతే రియాక్ట్ అయ్యి ఉండవు. సో వేరే ఎవరైతే కమాండ్ చేశారో సో ఆ కమాండింగ్కి నువ్వు హర్ట్ అయ్యి ఉంటే నువ్వు గొంతెత్తి మాట్లాడు, మీరు అలా చేయటం తప్పు రాణి గారు, మీరు అలా ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు ఆ రాణి గారితో మాట్లాడి ఉండాల్సింది. సో ఈ అబ్బాయితో కాదు అని చెప్పి మనం ఏదైతే చెప్పామో నాకు సార్ కూడా అదే చెప్పాడు. యూ హ్యావ్ టు వర్క్లైజ్ అంటారు అనమాట నాకు సార్. సో టచ్కి అమ్మాయి అంటే సార్ అది కాదు సార్ యాక్చువల్లీ టచ్కి దోయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్ అని చెప్పి నెక్స్ట్ క్లిప్ చూసినప్పుడు ఇది ఏదో పాయింట్ ఉందో సేమ్ పాయింట్ అదే. అబ్బాయి జస్ట్ టచ్ చేశాడు, దొయ్యలేదు. సేమ్ ఈ అమ్మాయి చెప్పింది అంటే లైక్ ఈ అమ్మాయి డెమోని దోసినప్పుడు అంటే సార్ టచ్ చేశాను సార్ దొయ్యలేదు, టచ్కి దోయడానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ అని చెప్పి ఈ అమ్మాయి అయితే మాట అంటుందో సో సేమ్ ఆ సిచ్యువేషన్లో కూడా అంతే, టచ్కి దొయ్యడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అబ్బాయి జస్ట్ టచ్ చేశాడంటే దొయ్యలేదు. ఓకేనా, అది అంటే ఆ నెక్స్ట్ క్లిప్ చూసినప్పుడు సెకండ్ ప్రోమో ఏదైతే టాస్క్లో సో నీకు ఒక క్లిప్ చూపిస్తానని చెప్పి నాకు సార్ ఆ క్లిప్ చూపిస్తాడు. సో ఆ క్లిప్ చూపిన తర్వాత ఇమాన్యుయల్ సార్ నాకు దోసినట్టే అనిపించింది సార్ అంటారు. ఇమాన్యుయల్ టక్కనే ఉంటారు కదా ఈ అమ్మాయి ఏం చేసినా తప్పు అని చెప్పడం కోసం ఆడ మన ఇమాన్యుయల్ ఉంటాడు కాబట్టి దోసినట్టు అనిపించింది అంటాడు. బర్నీ గారు కూడా నాకు కొంచెం పుషింగ్ అని అనిపించింది సార్ అంటాడు. సో సుమన్ అన్న సార్ పుషింగ్ అలాగే ఏం లేదు సార్, బాల్స్ వేయడానికి యాక్చువల్లీ అమ్మాయి బాల్స్ వేయడానికి వెళ్ళింది, అబ్బాయిని అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఇంటెన్షనల్గా పుష్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతాడు, అవుట్ అయిపోతాడు. సో ఇక్కడ కూడా అమ్మాయి ఇంటెన్షన్ ఏం లేదు, అమ్మాయి అక్కడ కూడా బాల్స్ వేయడానికి వెళ్ళింది. అబ్బాయి బ్యాలెన్స్ తప్పుతాడు, అమ్మాయి జస్ట్ అలా పట్టుకోగానే అబ్బాయి వెళ్ళిపోతాడు. అమ్మాయి మరీ టూ మచ్ పుష్ చేయలేదు. ఓకేనా, కాకపోతే ఏంటంటే నాకు సార్ అక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే నువ్వు ఎలాగా ఆ స్పాట్లో ఆ అబ్బాయిని అలా టచ్ చేసావో రిఫ్లెక్ట్ అయ్యావో నువ్వు అలా అన్నప్పుడు సో ఆ అబ్బాయి కూడా అలాగే చెప్పంగానే కమాండ్ చెప్పగానే అలా టచ్ చేశాడు అంతే తప్పితే ఇంటెన్షనల్గా కాదు అని నాకు సార్ చెప్పడం కోసం ఆ వీడియో చూపెట్టారు తప్పితే ఆ అమ్మాయి అక్కడ దోసేసింది అతను పడిపోయాడు అని చెప్పడం కాదనమాట. దానికి యాక్చువల్గా అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, గౌరవం అడిగితే గౌరవ పుషింగ్ అంటే అమ్మాయి అంటది అమ్మాయి ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోయింది, అమ్మాయికి అయిపోయింది, ఇంకా చాలా వరకు నిలబడింది, ఇంకా కష్టం అయిపోయింది అమ్మాయి యాక్చువల్గా అది స్లో మోషన్లో ఉంది సార్. అది నేను నిజంగా తను దొయ్యలేదు సార్, తను పడలేదు, నేను దొయ్యలేదు, యాక్చువల్గా టచ్ చేశాను సార్. దోస్తే ఇట్లా టచ్ చేయగానే అబ్బాయి ఇట్లా వెళ్తాడా సార్, ఇట్లా పట్టుకోగానే ఇంత చిన్నగా టచ్ చేయగానే అది మీ స్లో మోషన్లో చూపించారు కాబట్టి కనీసం టచ్ చేసినట్టు ఉంటుంది సార్, నార్మల్గా అలా కూడా ఉండదు సార్ అని చెప్పి అమ్మాయి అంటే అమ్మ క్రికెట్లో స్లో మోషన్లో బ్యాట్కి బాల్ తగిలిందా లేదా అనేది స్లో మోషన్లోనే చూపిస్తారు, నువ్వు ఇంటెన్షనల్గా కొట్టావని తట్టావని నేను చెప్పట్లేదు, బట్ ఆ రిఫ్లెక్షన్ ఏదైతే జరిగిందో అది తనకి కూడా నీ విషయంలో ఆ కమాండ్ చెప్పినప్పుడు అలా జరిగింది అని చెప్పడమే నా ఉద్దేశం అని చెప్పి మళ్ళీ నాకు సార్ చెప్తారు. సార్ దానికి నేను సారీ చెప్పాను సార్ అంటే ఇక్కడ నాకు సార్ అద్భుతమైన మాట్లాడతా అండి, నెక్స్ట్ లెవెల్ చెప్తారు నాకు సార్. ఇక్కడ సారీ చెప్పడం కాదమ్మా, నింద తొలగించడం ఇంపార్టెంట్. ఇప్పుడు తన మీద ఒక నింద పడింది కదా, సో ఆ నింద తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా, సో అలా వదిలేలేం కదా, అందుకనే దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో అంటే లైక్ నీ వర్షను తన వర్షను ఆడియన్స్కి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఆడియన్స్ అర్థం చేసుకోవాలి కదా తన తప్ప అక్కడ ఏమీ లేదు, నువ్వు కూడా ఇంటెన్షనల్గా చేయలేదు బట్ అలా అనిపించింది నీకు అని చెప్పి తెలియాలి కదా, సో దాన్ని తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా
అని చెప్పి ఆయన చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. ఒక మెచ్యూర్డ్గా లేకంటే ఆ అబ్బాయికి మళ్ళీ అన్యాయం చేయకుండా, అన్యాయం జరగకుండా ఆ అబ్బాయికి ఆడియన్స్లో అదొక అంటే లైక్ వీకెండ్ ఎపిసోడ్లు ఎక్కువ మంది చూస్తారు. వీకెండ్ ఎపిసోడ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్కి జడ్జిమెంట్ దొరుకుద్ది అని అనుకుంటారు కాబట్టి సో దానికి జడ్జిమెంట్ నాకు సార్ ఏమిస్తారని ఆలోచించినప్పుడు ఆ అబ్బాయి వైపు నిలబడటం అనేది సో సూపర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ బుద్ధి బుర్ర లేకుండా ఆ అమ్మాయిల్ని టచ్ చేస్తూ ఉంటాడు హౌస్లో అన్న నింద ఏదైతే ఉంటుందో తన మీద ఉండకూడదని మాత్రమే ఇది డిస్కస్ చేయాల్సి వచ్చింది అని చెప్పి నాకు సార్ అంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ లేపుతాడు. ఇక్కడ కళ్యాణ్ లేపి సో కళ్యాణ్ అడుగుతాడు, సంజన గారు సుమన్ డెసిషన్లో నువ్వు కరెక్టే కదా, హౌస్ మేట్స్ హౌస్ అంతా చెప్పినా నువ్వు వినట్లేదు కదా, అండ్ తనూజ కూడా చెప్పింది కదా, అయినా కూడా నువ్వు వినలేదు కదా, సో తనూజ నువ్వు చెప్పు నీ డెసిషన్ కరెక్టే అంటే, సార్ నా డెసిషన్ కరెక్టే సార్, నేను ఎలా ఉన్నా ఫస్ట్ నేను ఎలా ఉంటే ఎవరు ఎక్కువ బ్లాక్స్ పెడితే వాళ్ళది, అది ఎలా ఉన్నా పర్లేదని చెప్పాను. దాని తర్వాత వంకర్ టింకర్గా మళ్ళీ చెప్పాను, వంకర్ టింకర్గా ఉంటే కాదు కరెక్ట్గా పెట్టాలి అలైన్మెంట్, కరెక్ట్గా పెడితేనే ఓకే అని. ఎందుకు అన్నానంటే సార్ అలాగా నేను ఏదైతే చెప్పానో ఆ అబ్బాయి నోట్లో వచ్చి అదే వచ్చింది. ఆ రోజు రీల్ కూడా చేసి చెప్పా. ఏం చెప్పారంటే అబ్బాయి, సార్ ఎలా అంటే వాళ్ళు 6 బాక్సుల దగ్గర ఆగిపోయారు సార్, అక్కడ బజర్ టైం ఉంది, 8 బాక్సులు పెట్టాలి, ఇంకా మా వల్ల కాదని చెప్పారు. ఇప్పుడు మా వల్ల కాదన్నప్పుడు ఇంకా బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటారులే, సంచాలక్ డెసిషన్ తీసుకుంటారని చెప్పి సైలెంట్ అయిపోయారు. సో అందుకని నేను అక్కడ వంకర్ టింకర్గా ఉండే కంటే దాన్ని కొంచెం అలైన్మెంట్ మార్చండి, అలైన్మెంట్ చెయ్యండి అని చెప్పాను. అంతే తప్పితే ఫస్ట్ నేను అది చెప్పాను, తర్వాత ఇది కూడా చెప్పానంటే సంచాలక్గా నువ్వు 2 చెప్పకూడదు కదా, ఒకటే చెప్పాలి కదా అన్నాడు. ఇది ఒక్కటే తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే 2 రూల్స్ చెప్పడము, వీళ్ళు అక్కడ ఆగిపోయారు, ఇంకా 6 పెట్టేసాం కదండి. సుమన్ ఏంటి ఇప్పుడు ఆ క్లిప్ సంగతికి వద్దాం అబ్బా. ఇప్పుడు ఆ క్లిప్పు ఇప్పటికీ స్టిల్ నాకు డౌటే, బట్ ఎపిసోడ్లో ఏదైతే క్లిప్ ఉందో అదే క్లిప్ చూపించారు అక్కడ, పెద్ద తేడా ఏం లేదు, అదే క్లిప్ చూపించారు అక్కడ, ఇంక వేరే క్లిప్ ఏం చూపించలేదు. దాని తర్వాత సంజన గారు పడిన సంగతి ఏంటంటే వాళ్ళకి బయటకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏంటి, సంజన గారు ఫస్ట్ పెట్టారు, తర్వాత సుమనన్న పెట్టారు, దాని తర్వాత అయినా కానీ సుమనన్నే ఫస్ట్ పెట్టారని చెప్పి మిగతా హౌస్ మేట్స్ అక్కడ ఉన్న సంచాలకు అందరూ చెప్తుంటే సో ఏమనిపించింది, ఆ బాక్సులు పడిపోయాయేమో, సంజన గారు మళ్ళీ పెట్టారేమో, సో అప్పుడు సుమనన్నే ముందు పెట్టినట్టు కదా అని చెప్పి మనకు అనిపించింది. ఓకేనా, నేను అదే పాయింట్ మీద ఉన్నాను ఇప్పటికీ. బట్ అక్కడ ఏంటి హౌస్ మేట్స్ ఆ పాయింట్ని అసలు రేస్ చేయలేదు కదా, సంజన గారితో పడింది సార్, దాని తర్వాత సుమనన్న ముందే పెట్టున్నాడు కాబట్టి సో సుమనన్నే ఫస్ట్ పెట్టినట్టు సార్ అని చెప్పి వాళ్ళు ఎవరు అనలేదు కాబట్టి సో మేబీ ఆ ఎడిటింగ్లో ప్రాబ్లం లేదు, క్లారిటీగానే ఉంది ఎడిటింగ్ అని చెప్పి మనం అనుకోవాలి ఇంకా. సో ఇంకంతే, హౌస్ మేట్స్ అయితే ఆ పాయింట్ రేస్ చేసేవాళ్ళు కదా, ఎవరు పెట్టారమ్మా ఫస్ట్ అని చెప్పి తనుజాను పైకి లేపి తనుజాను అడిగినప్పుడు సుమనన్నే సంజన గారే ఫస్ట్ పెట్టారని చెప్పినప్పుడు సో అక్కడ క్లారిటీగా ఉండాలి కదా, సంజన గారిది పడిపోయింది సార్ అంటే మనకు ఆ క్లిప్ కట్ చేశారని చెప్పి మనం అనుకున్నాం, నేను అనుకున్నాను ఎస్పెషల్లీ. బట్ ఆ క్లిప్ కట్ చేసినా కానీ వీళ్ళ నోట్తో వీళ్ళు చెప్పాలి కదా, బట్ వీళ్ళు చెప్పలేదు అంటే సో అది మిస్టేక్ వేడినట్టే. సో అది ప్రాపర్గానే జరిగింది, ఎడిటింగ్ మిస్టేక్ ఏం లేదు. మేబీ కొంచెం జంప్ కట్లు అయితే కనిపించాయి కానీ ప్రాపర్ ఎడిటింగ్ అయితే ఇంకా అంతే, అక్కడ సిచ్యువేషన్ అదే జరిగింది. బట్ జంప్ కట్లు అయితే ఉన్నాయి కానీ ఆ సిచ్యువేషన్ అదే జరిగింది. సంజన గారిది పడలేదు, సంజన గారే ఫస్ట్ పెట్టారు, ఇంకా సుమనన్న దృశ్యం సినిమా చూపించారని మనం ఫిక్స్ అయిపోవాలి, ఇంకా అంతే, తిరుగులేదు దాంట్లో. అండ్ ఈవెన్ కళ్యాణే ఒప్పుకున్నాడు, అంటే లైక్ అక్కడ ఎదురుగా చూస్తున్న సంచాలక్కి సుమనన్నే ఫస్ట్ పెట్టాడు అంటే సుమనన్న పెట్టిన తర్వాత సంచాలక్గా కళ్యాణ్ ఇట్లా అంటాడు సంజన గారి వైపు చూసి, అలాంటి కళ్యాణే సెకండ్ పెట్టిన తర్వాత సంజన గారి వైపు చూస్తాడు. అలాంటి కళ్యాణ్ సుమనన్న 2-3 సార్లు చెప్పేసరికి అవునన్నా నువ్వే ఫస్ట్ పెట్టావని కళ్యాణ్ అనేసరికి ఇంకా అక్కడ సంచాలకే అలా మ్యానిపులేట్ అయిపోయినప్పుడు బయట నుంచి చూస్తాం మనం, ఈజీగా మనం సుమనన్న వర్షన్కి మ్యానిపులేట్ అవుతాము. అండ్ దట్టు అక్కడ జంప్ కట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి అలాగ అనుకోవాల్సి వచ్చింది. ఈవెన్ హౌస్ మేట్స్ అందరూ అదే అన్నారు, సంజన గారికి సపోర్ట్ చేసే ఇమాన్యుల్ అదే అన్నాడు, సంజన గారికి సపోర్ట్ చేసిన ఆ టైంలో నిఖిల్ వాళ్ళు అదే మాట్లాడారు, సుమనన్నే ఫస్ట్ పెట్టారు అని చెప్పి. సో మనం అదే అనుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ అప్పుడు తనుజ గారిని లేపి అడుగుతారు అనమాట, సార్ యాక్చువల్గా ఆయన బాక్సెస్ నేను లెక్క పెడతాను, సో షేప్ అది ఎలా ఉన్నా పర్లేదు, ఎక్కువ బాక్సెస్ ఎవరు పెడితే వాళ్ళే విన్నర్ అని చెప్పారు సార్, మళ్ళీ వాటి డెసిషన్ మీద వాడే ఉండలేదు, మళ్ళీ వేరే మార్చాడు, సో అక్కడ అలైన్మెంట్ అది ఇది అని చెప్పాడు. సో అక్కడ క్లారిటీ లేదు సార్ తనకి, నిజంగా బాక్సెస్ ఎక్కువ పెట్టాలి లేదా అలైన్మెంట్ ఉండాలి అని చెప్పినప్పుడు సో సుమనన్న కూడా ముందే చెప్పుంటే సుమనన్న ట్రై చేసేవాడు కదా సార్ 6వ బాక్స్ పెట్టినప్పుడు అలైన్మెంట్ చేయడానికి అని చెప్పి అమ్మాయి అంటది. ఎలా మారుతారు సుమనన్న, ఆమెకంటే హైట్ అడ్వాంటేజ్ కాబట్టి ఆమె 7వ బాక్స్ తీసుకొని 6వ బాక్స్ని ప్రాపర్గా సర్దిందాము. సుమనన్న ఎలా సర్దుతారు దాన్ని 6వ బాక్స్ని, ఇంక నిచ్చెనెక్కేసుకొని పెట్టాలి, అది అసలు ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కాబట్టి కళ్యాణ్ సంజన గారికి ఆ లాజిక్ చెప్తాడు, ఆ సలహా ఇస్తాడు. ఇక్కడ మేబీ సంచాలకంగా ఫెయిల్ అయ్యాడేమో, ఇక్కడ సంచాలకుని క్వశ్చన్ చేయొచ్చు, తన డెసిషన్ ఈజీ అవ్వడం కోసం సంజన గారికి మనోడు ఆ సలహా ఇస్తాడు, బేసిక్గా సంజన గారికి ఆ సలహా ఇస్తాడు. సో ఇక్కడ క్వశ్చన్ చేయాలేమో, ఈ పాయింట్లో తను క్వశ్చన్ చేయొచ్చేమో కానీ తను తీసుకున్న డెసిషన్ క్వశ్చన్ చేయలేము. ఒకవేళ ఇద్దరికి చెప్పున్నా కూడా
తన పాయింట్లో అది ఇంకా ఫెయిరే. ఒకవేళ ఇద్దరికి చెప్పకుండా సంజన గారికి చెప్తే అది అన్ఫెయిర్ అవుతుంది, అక్కడ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. బట్ డెసిషన్ అయితే కరెక్టే. ఒకవేళ ఇద్దరికి చెప్పున్నాడు అనుకో, తను ఏమంటాడు, నేను ఇద్దరికి చెప్పాను అన్నాడు ఆ రోజు. సో సంజన గారు కూడా అదే చెప్తారు, తను షౌట్ చేసి చెప్పారు, పెద్ద పెద్దగా ఇద్దరికి చెప్పారని. సో సుమరన్నకి అది అసలు కంప్లీట్లీ ఇంపాసిబుల్ సుమరన్న దాన్ని మార్చడం అనేది. సంజన గారికి మాత్రమే పాసిబుల్. ఎందుకంటే తనకు అర్థమైపోయింది ఇంకా డెసిషన్ చెప్పాలి, ఇంకా తిన మీద భారం వేసేసారు డెసిషన్ తీసుకోవడానికి. సో అప్పుడు తను ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వాలన్నప్పుడు తనకు ఐడియా వచ్చింది. ఆ ఐడియా నాకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు, సంజన గారు ఇంప్లిమెంట్ చేశారు. అదనమాట సంగతి. సో అప్పుడు ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు తర్వాత బిగ్ బాస్ ఆ క్లిప్ చూపిస్తారు, ఫస్ట్ ఎవరు పెడితే వాళ్ళు కాబట్టి. సో ఫస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళే కదమ్మా. ఇప్పుడు నీకేమనిపించింది అంటే సంజన గారు పెట్టారు సార్, మరి సుమనన్న పెట్టారని అంటే నీకు తెలియకుండానే, నువ్వు చూడకుండానే నువ్వు గట్టిగా ఎందుకు ఆర్గ్యూ చేసావు, అసలు నువ్వు ఆర్గ్యూ చేసేస్తావా అని అంటాడు. యాక్చువల్గా అప్పుడు అమ్మాయిని లేపి ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఏముంది, దివ్యాని లేపి అడగొచ్చు కదా. తనుజ కంటే దివ్య ఎక్కువ మాట్లాడింది, చాలా గట్టిగా మాట్లాడింది. ఎందుకంటే దివ్య అసలు ఫ్రెండ్ గట్టిగా సుమనన్నకి. సో దివ్య మామూలు కూడా కాదు, గట్టిగా మాట్లాడేసింది. అయినా కానీ అడగరు దివ్య, ఈ అమ్మాయిని లేపుతారు. అది ఈ అమ్మాయిని అనవసరంగా లేపారు ఈ అమ్మాయిని ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చరికి సంజన గారు పెట్టారు కదా, ఇప్పుడు అన్నీ నువ్వు చూసినట్టు ఆర్గ్యూ చేయడం అదంతా అవసరమా అని చెప్పి ఈ అమ్మాయిని అడుగుతారు. ఇక్కడ అనవసరం అమ్మాయిని పాపం లేపి అమ్మాయి మీద ఒక నిందేయటము, ఆ అమ్మాయిని ఏదో కార్నర్ చేయాలని ట్రై చేయడం అనవసరం అనిపించింది నాకు ఇక్కడ. ఆ తర్వాత ఎవరో పెట్టలేదు, ఎవరు పెట్టారో చూడలేదా అది చెప్పినప్పుడు కళ్యాణ్ అడిగితే నేను చూడలేదు అంటారు. నువ్వేం సంచాలక్క అయ్యా, అక్కడ పెట్టింది చూడలేదు, అది చూడలేదు, సంజన గారే ఫస్ట్ పెట్టారని చెప్పి నువ్వు గట్టిగా చెప్పి డెసిషన్ తీసేసుకోవచ్చు కూడా అని చెప్పి అంటాడు. యాక్చువల్గా ఆ అబ్బాయి ముందు చెప్పిన క్లారిటీ ఓకే, బట్ ఆ అబ్బాయి చెప్పిన ఆ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్టింగ్ ఉంది. బట్ ఈ అబ్బాయి చూడకపోవటం కూడా ఒకటి. ఎందుకంటే తను ఫస్ట్ టాస్క్లో మన రితు చౌదరి ఎలా అయితే చూడలేదో, నిఖిల్ పడిపోయినప్పుడు వాళ్ళు పడిపోయినప్పుడు అది, సో అది సంచాలకంగా తన తప్పు ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా కళ్యాణ్ తప్పు సంచాలక అలాగే ఉంటుంది. కాబట్టి సో నువ్వు ఫెయిల్డ్ సంచాలక అని నాకు సార్ అంటే, అవును సార్ నేను ఫెయిల్డ్ సంచాలక అని చెప్పి అబ్బాయి ఒప్పుకుంటాడు. సో అదనమాట. నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత బెస్ట్ సంచాలక్ రితుకి, నెక్స్ట్ వచ్చేసరికి తనూజ కళ్యాణ్. సో నువ్వు కావాలనే ఓడిపోయావా కళ్యాణ్, నువ్వు కావాలనే ఓడిపోయావు అంటే, లేదు సార్ నేను కావాలని ఓడిపోయలేదు, నేను గట్టిగా నేను గేము, బట్ ఆ కలర్స్ దగ్గర ప్రాపర్గా సెట్ కాలేదు సార్, అక్కడ అలైన్మెంట్ చేయలేకపోయాను, ప్రాపర్ పెట్టలేకపోయాను, చాలా టైం పట్టింది, తర్వాత సెట్ చేశాను అంటున్నారు. సో అందుకని సార్ లేట్ అయిన తప్పితే నా గేమ్ నేను ఆడాను సార్, తనతో అసలు నాకేం లేదు, నేను గేమ్ నేను ఆడాను అంటాడు. ఓకే, అంటే నీకు కలర్స్ టాస్క్ వచ్చినప్పుడు కూడా పోయినసారి ఆ పైప్స్ టాస్క్ అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఏవైతే రివ్యూలో చెప్తామో అయ్యే చెప్తుంటే నాకు సార్ అసలు నాకు భలే అనిపిస్తుంది. అంటే నేను ప్రాపర్గానే రివ్యూస్ చేస్తున్నానని అనిపిస్తుంటుంది నాకు సార్ అలా అడగటము. ఆ అబ్బాయి నువ్వు మేబీ నీకు కలర్ కదా, కొంచెం ఫోకస్డ్గా గేమ్ ఆడాలి, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా గేమ్ ఆడాలి, మనం ఇచ్చిన సలహానే అది కూడా. సో అంటే ఎగ్జాక్ట్ చెప్తున్నామని చెప్తాం, నన్ను చూసి నాగార్జున సార్ అన్నాడని కదా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ నా గేమ్ సంజన గారి ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు, సో తనూజ సరిపోతే పైకి ఇస్తా ఒక మాట సార్ అంటే చెప్పండి సార్, నా గేమ్ నేనే ఆడాను సార్, నాకు ఎవరు అంటే లైక్ నా కోసం ఎవరు త్యాగం చేయలేదు, నా కోసం ఎవరు ఓడిపోలేదు, సో నా గేమ్ నేనే ఆడాను అంటే లైక్ ఆ అమ్మాయి గేమ్ని వేరే అబ్బాయి త్యాగం చేసి తను గెలిపించాడు అనేది అమ్మాయి తను తీసుకోలేక చాలా గట్టిగా మాట్లాడింది. సో అప్పుడు నాకు సార్ అంటాడమ్మా, నీ గేమ్ నువ్వే ఆడావు, ఆడియన్స్లో అది ఉంది, ఆ థాట్ ఉంది, సో అది పోగొట్టాలంటే అబ్బాయి చేత చెప్పించాలి కదా, అందుకని నేను మాట్లాడాను, నువ్వు జస్ట్ అలా అడగటం దగ్గరే ఆగిపోయావు, నేను దాని తర్వాత వచ్చిన సొల్యూషన్ ఎందుకు అనేది నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి అని చెప్పి అమ్మాయి. యాక్చువల్గా అమ్మాయి కంప్లీట్లీ జోన్ అవుట్ అయిపోయింది, ఫస్ట్ దానికే జోన్ అవుట్ అయిపోయింది అమ్మాయి కంప్లీట్గా. ఇంకా అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారన్న సెన్స్లో అమ్మాయి వచ్చేసింది, క్లియర్గా వచ్చేసి నాకు సార్ చెప్తారు అద్భుతమైన మాట, సంతోషానికి కారణాలు వెతుక్కోవాలే కానీ ఏడవటానికి కాదు, అర్థం చేసుకో, ఏడవడానికి కాదు. నిన్ను మీ మదర్ ఒక ఇండిపెండెంట్ మదరు, ఒక ఇండిపెండెంట్గా ఒక ముగ్గురిని కూతుర్ని చదివించడానికి కోసం మీ మమ్మీ పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టంతో నువ్వు ఇప్పుడు ఇంత దూరం వచ్చావు. సో మీ మమ్మీని నువ్వు ప్రౌడ్గా ఉండేలాగా చూడాలి తప్పితే నువ్వు ఇలా చిన్నదానికి పెద్దదానికి అనవసరమైన దానికి ఏడవటం కరెక్ట్ కాదు. ఓకేనా, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, బీ లైక్ ఏ మదర్, యువర్ మదర్ అని చెప్పి సావిత్రి గారు దీనికోసం కాదు కదా నిన్ను పంపించి నిన్ను యాక్టర్ని చేయాలనుకుంది, ఇలా చేసింది, సో నువ్వు చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడాలని చెప్పి నాకు సార్ ఫుల్ మోటివేషన్ ఇస్తారు. వాళ్ళ మదర్ గురించి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తారు నాకు సార్, మామూలు కదనమాట. సో డెమోన్ పైకి లేచి డెమోన్ అడుగుతారనమాట, సార్ కన్ఫెషన్ రూమ్లోకి రావాలి అది ఇది అని. ఇక్కడ సంజన గారిది రితుది ఇష్యూ వచ్చినప్పుడు సంజన గారి తప్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడు సంజన గారు ఆ మాట మాట్లాడడం తప్పు. ఇక్కడ సంజన గారు ఏంటంటే సంజన గారు
ఆమె ఏదైతే ఋతువుని అంటదో ఆఫ్టర్ ఆల్ అనే మాట. సో ఆబ్వియస్లీ ఆ మాట వాడటం తప్పు. ఇమాన్యుల్ అడిగితే ఇమాన్యుల్ కూడా తప్పని చెప్తాడు. సార్ ఆమెకి ప్రేమగా చెప్పాలి సార్, గట్టిగా అరిచి చెప్తే ఆమె తీసుకోవచ్చు సార్, మళ్ళీ అదే చేసుద్దంట. భజనరా బాబు, మామూలు భజన కదరా నాయన ఇమాన్యుల్దే. ఆయన సరే నువ్వే చెప్పుకో ఇమాన్యుల్ అని చెప్తాడనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ బర్నీ హీల్ అయిందా అది ఇది అని మాట్లాడతారు. సో దివ్య సోఫా మీదకి ఎక్కమ్మా, నీకు చెయ్యిపోయినా పర్లేదు, నువ్వు మళ్ళీ అతను ఆ అమ్మాయిని మళ్ళీ ఎత్తుకో అది ఇది అని చెప్పి. సో అలా కాదు సార్ ఇలాగా, సో నన్నే ఎత్తుకున్నప్పుడు ఎవరిని కూడా ఎత్తుకోకూడదు సార్ అంటే, ఈ అమ్మాయి అందరి టార్గెట్ తనూజానే. ఓకేనా, ఇండైరెక్ట్గా కొంతమంది టార్గెట్ చేస్తుంటారు, డైరెక్ట్గా కొంతమంది టార్గెట్ చేస్తుంటారు, బట్ అందరి టార్గెట్ తనూజానే. ఓకేనా, అమ్మాయి అందరి టార్గెట్. నెక్స్ట్ ప్రజలుగా మీరు చాలా గట్టిగా నవ్వుపిచ్చారు. సో బర్నీ వాళ్ళిద్దరైతే నవ్వుపిస్తారు కానీ నువ్వు కూడా నవ్వుపిస్తావు అనుకోలేదు, నువ్వు కూడా సూపర్ నవ్వుపిచ్చావు బర్నీ అని చెప్పి మాట్లాడతానమాట. సో ఇలాగే నవ్వుతూ ఉండు, ఇలాగే గేమ్ ఆడుతూ ఉండు, నలిగిపో మాకు బంధాల మధ్యలో అని చెప్పి నాకు సార్ అంటాడు. దాని తర్వాత డెమోను సార్ కన్ఫ్యూషన్లోకి వచ్చి, సార్ లాస్ట్ టైము నేను కొంచెం డ్రీమ్లో అంటే నాకు డ్రీమ్ వచ్చింది సార్ లాస్ట్ 2 days నుంచి, ఇలాగ నేను రితుకి ఫాదర్ లేరు, సో అందుకనే తనకి ఇవ్వాలనుకున్నాను. తను కూడా అదే అంటుంటుంది, నాకు ఫాదర్ లేరు, నాకు ఫ్యామిలీ ఫోటోస్ నాకు ఇవ్వవా, అండ్ మా ఫాదర్ బ్లెస్సింగ్స్ నాకు కూడా కావు, నీకు కూడా ఉంటాయి అని చెప్తుంటుంది. సో అందుకని తనకి ఇచ్చాను సార్, అది మా ఫ్యామిలీ కూడా తెలుసుకున్న ప్రౌడ్ అవుతుంది. నేను మేబీ ఎవరైనా నేను తనకి నా ఫ్యామిలీని కూడా వదిలేసుకొని తనకి ఇచ్చానని చెప్పి ఎవరైనా మళ్ళీ అనుకుంటారేమో సార్, అది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అబ్బాయి అక్కడ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈ పాప మా అబ్బాయి అసలు ఇంకా అంతే చాలా కష్టపడుతున్నాడు ఆ అబ్బాయి ఆఖరికి తన భయాన్ని ఎక్స్ప్రెస్ చేసుకునే దగ్గరికి వెళ్ళిపోయాడు. సో నాకు సార్ అంటాడు, అలా భయపడబాకు, ఆడియన్స్ అలా ఏం అనుకోరు, నీ గేమ్ నువ్వు ఆడు, డబల్ మైండ్తో గేమ్ ఆడద్దు, సో నీకు అనిపించింది ఏదైతే ఉందో అది చెయ్యి అని చెప్పి నాకు సార్ చెప్తారు. సో అలా పంపిస్తారనమాట. నెక్స్ట్ ఆ ఫ్లో టు సింక్ టాస్క్ అయ్యా. ఇక్కడ ఆ ఫ్లో టు సింక్ టాస్క్లో మాడుకుందాం. తనూజాకి సపోర్టర్స్ ఉన్నారా అంటే, సో తనూజాకి హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు హౌస్లో. ఫర్ ఎగ్జాంపుల్ డెమోను రితు కోసం అడ్డంగా నిలబడతారు, ఇమాన్యుయల్ సంజన గారి కోసం నిలబడిపోతారు, బర్నీ గారి కోసం దివ్య కోసం బర్నీ గారు, సుమనన్న కోసం దివ్య కోసం సుమనన్న, బర్నీ గారి కోసం ఇలా ఉంటారు. ఓకేనా, సో అలాగా నిఖిల్ కోసం గౌరవ్ కోసం నిఖిల్, అలాగా ఈ అమ్మాయి కోసం అంత గట్టిగా నిలబడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఓకేనా, స్ట్రాంగ్గా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి హౌస్లో చాలా మందికి సెకండరీ సపోర్ట్. ఓకేనా, ఫస్ట్ సపోర్ట్ ఆ అమ్మాయికి ఉండదు. నిజంగా ఫస్ట్ సపోర్ట్ ఆ అమ్మాయి ఉండే పని అయితే సంజన గారు ఇమాన్యుయల్ ఎటు సపోర్ట్ చేశారు, బర్నీ గారు అసలు ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఓకేనా, రితు కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్కి సపోర్ట్ చేసింది, డెమోన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, మరి రితు ఆ సపోర్ట్ చేస్తుందా ఫస్ట్ నుంచి అంటే లేదు. సో ఏదో ఒక సిచ్యువేషన్స్లో ఆ అమ్మాయికి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. ఆ అమ్మాయితో ఉండే అప్పటికప్పుడు వచ్చే ఇష్యూస్ని బట్టి, ఆ అమ్మాయితో ఉండే అప్పటికప్పుడు జరిగే గొడవలు బట్టి, సో వేరే ఆపోజిట్ కంటెస్టెంట్ నచ్చకపోతే అప్పుడు ఇటు వస్తారు, లేకుంటే ఈ అమ్మాయి నచ్చకపోతే అటు వెళ్తారు తప్పితే ఈ అమ్మాయి కోసం గట్టిగా నిలబడాలి, ఈ అమ్మాయి కోసం గట్టిగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి కోసం రీసెంట్గా కళ్యాణ్ నిలబడ్డాడు, కళ్యాణ్ కోసం కూడా ఈ అమ్మాయి నిలబడింది కదా కెప్టెన్ చేయడం కోసం. సో ఈ అమ్మాయి కూడా కష్టపడింది. సో కళ్యాణ్కి అండ్ కళ్యాణ్ ఈ అమ్మాయి కోసం ఉన్నాడు. ఓకేనా, అంతే తప్పితే ఓవరాల్గా అమ్మాయికి పెద్ద సపోర్ట్ ఏం లేదు హౌస్లో. ఎవరైనా అంటే అబ్బా అమ్మాయికి సపోర్ట్ రాలేదా, అమ్మాయికి ఎంతమంది సపోర్ట్, అంత సపోర్ట్ ఏం లేదు అక్కడ అందరికి. ఓకేనా, అందరికి సెకండరీ సపోర్టే, తను ప్రైమరీ సపోర్ట్ కాదు. అండ్ అడ్డంగా నిలబడిపోయే అంత సపోర్టు హౌస్లో ఆ అమ్మాయికి లేదు. లైక్ డెమోన్ కోసం రితు, నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ సంజన గారి కోసం, అలాగా అంత లేదు అక్కడ అమ్మాయికి. మీరు చెప్పండి, డెమోను రితు కోసం నిలబడినట్టుగా సో తనూజ గారి కోసం ఎవరైనా నిలబడతారు హౌస్లో అడ్డంగా అంత గట్టిగా? ఎవరు నిలబడరు, అదనమాట. సో అందుకని అమ్మాయి నాకు సపోర్ట్ లేదు అని చెప్పుకుంటుంది, దాంట్లో ఎటువంటి తప్పు లేదయ్యా. మళ్ళీ చెప్తున్నాను, సపోర్ట్ ఆ అమ్మాయికి నిజంగానే గట్టిగానే లేరు, ఆ విషయంలో మాత్రం మనం ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుయల్ పిలుస్తారు. సో నీకు సపోర్ట్, నువ్వు ఎవరికి సపోర్ట్ అంటే సార్ మా అమ్మ నాకు సపోర్ట్ సార్ సంజన గారు, సో ఏ గేమ్ అయినా కానీ నా బ్లైండ్గా నమ్మేస్తారు అనేది సపోర్టా, అది వీక్నెస్ అవుతుంది. బ్లైండ్గా నమ్మేయటం అనేది వీక్నెస్ అవుతుంది, కానీ సపోర్ట్ ఎట్ట అవుతుంది ఏమో. మరి నీ వీక్నెస్ ఎవరంటే, సో ఈఎంఐ సార్ తను చేస్తా, తను ఉంటే తనకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది, తన కోసం డెసిషన్ తీసుకోవాలనిపిస్తుంది, అండ్ నన్ను ఏదైనా తను తిడితే నేను అది చాలా ఫీల్ అవుతాను సార్, అందుకని తను సార్ అని చెప్తారనమాట. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ సార్ తనూజ అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను తప్పు చేస్తున్నాను అని అంటే నాకు అది తప్పు, నేను చేసిన తప్పు అని చెప్పగలిగేది, చెప్పేది, సో దాన్ని కరెక్ట్ చేయడానికి ఉండేది తనూజానే. ఇది గొప్ప మాటే కదా, ఇది మంచి మాటే కదా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు మనం కళ్యాణ్ వైపు నుంచి కళ్యాణ్ ఆ అమ్మాయి కోసం నిలబడుతున్నాడు, కళ్యాణ్ ఆ అమ్మాయి కోసం ఉంటున్నాడు, తను సెకండ్ అని చెప్పినా కానీ ఆ అమ్మాయి కోసం ఉంటున్నాడు.
తనకి ఈ అమ్మాయికి మధ్య రైవలరీ ఉన్నా కానీ కళ్యాణ్ అమ్మాయిని ఫస్ట్లో పెట్టాడు, తనూజ ఇమాన్యుల్ మాత్రం పెట్టింది అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ కళ్యాణ్ దానికంటే గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ అమ్మాయి గురించి, తనూజ గురించి. అంటే నేను తప్పు చేస్తున్నానంటే నన్ను కరెక్ట్ చేసేది ఆ అమ్మాయి చేశారని. అంటే ఒక కంటెస్టెంట్ లోపల హౌస్లో తప్పు చేస్తుంటే అది అమ్మాయికి అడ్వాంటేజ్గా మార్చుకోవాలి. కానీ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి అమ్మాయి తను గట్టిగా చెప్తుంది అంటే ఆ అమ్మాయి అతని సక్సెస్ కోరుకుంటున్నట్టే కదా. ఆ అబ్బాయి కరెక్ట్గానే చెప్పారు కదా అమ్మాయి గురించి, బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు కదా. దీని ఎందుకు మనం హైలైట్ చేయకూడదు? సో అంటే తనూజ కళ్యాణ్ కోసం గట్టిగా నిలబడుతుందనే కదా. అండ్ కళ్యాణే చెప్పాడు థర్డ్ వీక్లో నా గేమ్ ఎటో వెళ్ళిపోయినప్పుడు తనూజ వచ్చి నాకు చెప్పింది. తనూజ మోటివేషన్ తీసుకోవడం బట్టి నేను ఇప్పటికీ హౌస్లో ఉంటున్నాను, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు అతను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిని పెడతారు. సో తనతో నాకు అంత ర్యాప్ అవ్వలేదు, సపోర్ట్ కూడా లేదు అని చెప్పి సంజన గారిని పెడతారు. ఆ తర్వాత దివ్య వచ్చి ఫ్లోట్ సుమన్ అన్న చెప్పుద్ది, అంటే లైక్ సపోర్టు. బర్నీ గారు నన్ను అంటే లైక్ వీక్నెస్ సార్, ఆయన నా వీక్నెస్, ఆయన నా స్ట్రెంత్ అంట. ఇది దారుణం స్టేట్మెంట్ అయ్యా. ఆయన నీ బలం ఏంటి, ఆయన నీ బలహీనత ఏంటి? మెంటల్ పిచ్చి లేసింది ఈ పిల్లకి, మనం ఏం చేయలేం. రితు వచ్చింది సపోర్ట్ డెమోన్ అని చెప్పుద్ది. సో నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా, లోలో ఉన్నా, ఎప్పుడైనా నాకు మోటివేషన్ ఇస్తూనే ఉంటాడు. సో డెమోన్ నా సపోర్ట్ సార్, తనూజ నా వీక్నెస్ సార్. ఎందుకంటే తనకి అంటే నేను ఎంత పొజిటివ్ అంటే తన మీద, తను గెలవాలని అనుకుంటాను, నేను ఓడిపోయినా పర్లేదు అనుకుంటానని చెప్పద్ది. సో కొంచెం ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. నిఖిల్ వచ్చి సో గౌరవ్కి ఇస్తాడు, సంజన గారికి సింక్ పెడతారు, భరణి గారికి వచ్చి సుమన్కి, దివ్యాకి ఇస్తారు, సంజన గారు ఇమాన్యుల్ కళ్యాణ్కి, సుమన్ అన్న మళ్ళీ భరణి గారికి, సంజన గారికి, గౌరవ్ నిఖిల్కి, సంజన గారికి. ఇదంతే. ఇంకా డెమో నుంచి మళ్ళీ రితుకి, కళ్యాణ్కి ఇస్తారు. కళ్యాణ్ ఇస్తారు. కళ్యాణ్కి ఇవ్వడం హైలైట్. అంటే కళ్యాణ్ వల్ల తన గేమ్ పోతుందని, అంటే తనని నేను కెప్టెన్ చేశాను సార్. సో అయినా కానీ ఇంకా స్టిల్ నా మీద అదే పెట్టుకున్నాడు తన మైండ్లో, అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి కళ్యాణ్ షాక్ అయి చూస్తారనమాట. తనూజ వచ్చి సార్ నాకు ఇక్కడ సపోర్ట్ ఎవ్వరు లేరు అది ఇది అంటే, నీకు సపోర్ట్ ఎవ్వరు లేరు, ఆడియన్స్ అడగమంటే ఆడియన్స్ కూడా అడ్డంగా ఊపుతారు. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ఆడియన్స్ చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఆడియన్స్ అమ్మాయిని అందరూ ప్యాంపర్ చేస్తున్నారు, హౌస్లో అందరూ తను ప్యాంపర్ చేస్తున్నారు, తనతో మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అదంతా సపోర్ట్ అనుకుంటారు. కానీ ఆ అమ్మాయికి గట్టిగా కష్టం వచ్చినప్పుడు నిలబడే వాళ్ళు ఒకరు కూడా లేరని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అది మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ అయినా కానీ సరే ఎవరొకరు పెట్టామంటే కళ్యాణ్ పెట్టింది. సో కళ్యాణ్ నా కోసం నిలబడతాడని, ఎందుకంటే లైక్ ఆ అమ్మాయి కోసం ఎంతో కొంత చేస్తున్నాడు ఈ మధ్య రీసెంట్గా. సో దానికి ఆ అమ్మాయి కళ్యాణ్కి పెట్టింది. సో సింక్ వచ్చేసరికి భరణి గారిని పెట్టింది. సో భరణి గారి వల్ల లాస్ట్ టైం బంధాలు అది ఇది, సో భరణి గారిని పెట్టిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు ఆ బిగ్ బాంగ్ చూపించినప్పుడు సో సంజన గారు ఏడుస్తారు, ఫ్యామిలీ వీక్ లేదని చెప్పినప్పుడు చాలా గట్టిగా ఏడుస్తారు, చాలా ఎమోషనల్ అవుతారు. ఇమాన్యుల్ చాలా కన్సోల్ చేస్తుంటారు. అమ్మాయి హౌస్ మేట్స్ తీసుకున్న డెసిషన్ అంటే అక్కడ కళ్యాణ్ పైకి లేచి సార్ నాకు ఫ్యామిలీ రాకపోయినా పర్లేదు, నా ఫ్యామిలీ కోసం అంటే నీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న నీతో మాట్లాడేది కాబట్టి ఇప్పుడు అలా కాదు సార్, నేను వాళ్ళు రాకపోయినా కానీ నాకు వాళ్ళు చూడాలంటుంది, బట్ వాళ్ళు రాకపోయినా కానీ నేను సర్వైవ్ అవ్వగలుగుతాను సార్ అని చెప్పి అబ్బాయి చెప్పిన విధానం ఓకే సూపర్ అని చెప్పాడు. ఒక అబ్బాయి మంచి స్టేట్మెంట్ అక్కడ సిచ్యువేషన్ ఉంది, సో చెప్పాడు, మంచిగా అనిపించింది. సో ఇంకా అలా మాట్లాడుకున్నారు అన్నమాట. ఫైనల్గా నిఖిల్ ఎలిమినేట్ అయిపోతే అందరికీ చెప్పేసి బాయ్ చెప్పేసి వెళ్తాడు. అది సంగతి ఓవరాల్గా ఎపిసోడ్ నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. తనూజకి సపోర్టర్ ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.